నేను మీ ఆర్కే వెల్కమ్ టు ఆర్కే ఆర్మీ ఫిట్నెస్ లో చాలా మంది 5 కిలోమీటర్స్ రన్నింగ్ ఎలా చేయాలి ఎస్ఎస్సి జూడీ కానిస్టేబుల్ స్టూడెంట్స్ చాలా మంది నన్ను అడుగుతున్నారు. ఏం లేదు, మీరు ఒకవేళ మీకు నచ్చినా నచ్చకపోయినా ట్రైనింగ్ సెంటర్స్ పోకపోయినా కానీ మీ ఇంటి దగ్గర కూడా నేను ప్రాక్టీస్ చేసుకునేటట్టు సింపుల్ ఒక టెక్నిక్ ఇస్తా. ఈ టెక్నిక్ ఫస్ట్ ఫాలో అవ్వండి మీరందరూ. సో నేను ఎక్స్పెక్ట్ చేసిన, నేను సయాటికా గురించి ఒక వీడియో చేసిన, 150 లైక్స్ వరకు నేను కోరుకున్నాను. 100 వ్యూస్ కూడా దానికి రాలేదు. కంటెంట్ ఉన్న వీడియో బాధ అనిపిస్తుంది. వైరల్ చేసే బాధ్యత మీ అందరిది. మీ అందరు సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఎన్ని లైక్లు కొట్టాలి, ఎట్లా షేర్ చేయాలనేది మీ అందరికి వదిలేస్తున్నా. ఇంకా నేను అడగాలి. ఓకే, మొత్తానికి అయితే 5 కిలోమీటర్స్ రన్నింగ్ చేసే ముందు డైలీ గ్రౌండ్కి వెళ్ళే వాళ్ళకి నేను ఏం సూచన చేస్తాను అంటే, ఫస్ట్ గ్రౌండ్కి వెళ్ళిన బట్టే మనం బాడీ స్ట్రెచ్చింగ్ చేసుకోవాలి. అది 35 to 40% వరకు బాడీ ఫ్రీ చేసుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఒక 4 laps వార్మప్ చేసుకోవాలి. వార్మప్ అయితే బాడీ హీట్ కావడానికి వార్మప్ అనేది చాలా ఇంపార్టెంట్. దాని లేకపోతే 2 కిలోమీటర్లు కూడా వార్మప్లో చేసుకోవచ్చు. ఏందన్నా మేము 5 కిలోమీటర్లు పరిగెత్తలేకపోతున్నాం, వార్మప్ ఎంత అవసరమా అంటే ఖచ్చితంగా చేయాల్సిందే. వార్మప్ చేసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చి లైట్గా బాడీ ఫ్రీ చేసుకోవాలి. ఒక 25-30% బాడీ ఫ్రీ చేసుకుంటే సరిపోద్ది. ఆ తర్వాత నెక్స్ట్ వర్కౌట్. 5 కిలోమీటర్స్ రన్నింగ్ ఎవరైతే ఫస్ట్ బిగినర్స్ ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారో ఒక 3 కిలోమీటర్స్ రన్నింగ్ చేయండి. డే 1 3 కిలోమీటర్స్ రన్నింగ్ చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వర్కౌట్ అయిపోయిన వెంబటే ఎక్కువసేపు గ్యాప్ తీసుకోకండి, ఎక్కువసేపు కింద కూర్చోకండి. ఆ 3 కిలోమీటర్ రన్నింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, ఆ 3 కిలోమీటర్ రన్నింగ్ కంప్లీట్ అయిపోయిన వెంబటే మీరు ఏం చేస్తారంటే, సింపుల్ లాజిక్ చెప్తున్నా. స్టైడింగ్స్ 100 మీటర్స్ ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడ నుంచి ఇక్కడికి డైలీ ఒక 8 స్టైడింగ్స్ వేసుకోవడం వల్ల మీ లోపల బాడీ లోపల స్పీడ్ పెరుగుతుంది. 3 కిలోమీటర్ల రన్నింగ్ వల్ల మీకు ఎండోరెన్స్ పెరుగుతుంది, చాలా మంచిగా ఉంటుంది. ఇట్లా ఒక 10 days చేసుకోవచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి, నేను ఎందుకంటే మీకు కరెక్ట్ ప్రాపర్ షెడ్యూల్ కూడా కాదు, సింపుల్ టెక్నికల్గా షెడ్యూల్ చెప్తున్నా. సో ఇవన్నీ మెయింటైన్ చేసుకోవచ్చు. ఆ తర్వాత 10 days అయిపోయిన తర్వాత మీరు ఒకసారి ట్రయల్ పెట్టుకోవచ్చు. ఫస్ట్ నేను చెప్పిన వర్కౌట్ చేసే ముందు ఫస్ట్ 5 కిలోమీటర్స్ రన్నింగ్ మీరు ట్రయల్ ఎంత చేస్తున్నారో చూడండి. ఒకవేళ 5 km చేస్తున్నారా, చేస్తలేరా. ఒకవేళ చేయకపోతే ఈ 10 days ఈ వర్కౌట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు ఏం చేయాల్సిందంటే, నెక్స్ట్ 5 కిలోమీటర్స్ రన్నింగ్ గురించి మీరు ఒకసారి ట్రయల్ వేయండి. ట్రయల్లో 5 km టైమింగ్ ఎంత వస్తుందో ఒకసారి చూసుకోండి. మీ అందరూ గమనించగలరు. ఇక్కడ 5 కిలోమీటర్స్ రన్నింగ్కు క్వాలిఫై కావాలంటే 24 నిమిషాలు అని మీరు అనుకుంటారు. కాదు, మెరిట్ ఖచ్చితంగా కొట్టాల్సిందే. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో లాస్ట్ టైం వైజాగ్లో, తర్వాత నెక్స్ట్ మనకు హకీంపేటలో జరిగినప్పుడు కూడా 5 కిలోమీటర్స్ రన్నింగ్ కొద్దిగా అటు ఇటు 1/2 కిలోమీటర్ పెట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఫిల్టర్ చేయాలి, కాబట్టి ఇటువంటివి పెడతారు. సో మీరు అందరూ జర జాగ్రత్తగా చూసుకొని 22 నిమిషాలు, 21 నిమిషం, ఒకవేళ 20 నిమిషాలు లోపు చేస్తే కూడా చాలా మంచిగా ఉంటుంది. సో ఇదంతా మీరు ఏమనుకుంటారు అంటే, ఇప్పుడు నేను మాట్లాడే మాటలు అంతా సోది అనుకుంటారు. సోది కాదు, మీ జీవితానికి ఒక బాట. ఆ బాటలు ఎట్లేసుకోవాలనేది చాలా సింపుల్గా చెప్తున్నా. 10 days వర్కౌట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు ఒక 35-40 minutes కంటిన్యూస్ చేసి స్టైడింగ్స్ వేసుకొని ఆటోమేటిక్గా మీరు 5 కిలోమీటర్స్ రన్నింగ్ క్వాలిఫై అవుతారు. ఒకవేళ మన దగ్గర రావాలి అనుకుంటే సో కామెంట్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 5 కిలోమీటర్స్ రన్నింగ్ వార్మప్ అయిపోయిన తర్వాత ఆ నెక్స్ట్ వచ్చేసి 5 కిలోమీటర్స్ ఒకవేళ ట్రాక్ మీరు ఒకవేళ ఈవెంట్కి ఒకవేళ వెళ్ళినప్పుడు 5 కిలోమీటర్స్ రన్నింగ్. ప్రతి ఒక్కరు బాగా గుర్తుపెట్టుకుని ఎస్ఎస్సి జీడీ వాళ్ళు కొద్దిగా కెమెరా దగ్గరికి. సో ఎస్ఎస్సి జీడీ నవ్వకండి. సో నాకు ఏంటంటే నా రైటింగ్ ఇది. సో నాకు ఎంతో పెద్దగా నేను స్పోర్ట్స్ మీద కాన్సన్ట్రేషన్ అంతా చేసినంత నేను స్టడీ మీద పెద్ద పెట్టలేకపోయినా. సో మీరు అందరూ నవ్వకండి. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ స్టూడెంట్స్ మీకోసమే. ఓకే, 5 కిలోమీటర్స్ రన్నింగ్ అనగానే మీ అందరూ భయపడతారు. అసలు చాలా సింపుల్గా 5 కిలోమీటర్స్ రన్నింగ్ తలకాయ అటు కూడా పరిగెత్తిన కానీ క్వాలిఫై చేయొచ్చు. మీరు ఇక్కడ 5 కిలోమీటర్స్ గురించి పెద్దగా ఎస్ఎస్సి జీడీ వాళ్ళు ఈ 5 కిలోమీటర్స్ గురించి మీరు భయపడాల్సిన అవసరం అస్సలు లేదు. దీని గురించి అసలు భయపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 5 కిలోమీటర్స్ మీరు 500 మీటర్స్ లాగా చూడండి, ఈజీగా క్వాలిఫై. ఓకే, పాయింట్ నెంబర్ 1, ఫస్ట్ కేఎం, సెకండ్ కేఎం, థర్డ్ కేఎం, ఓకే, ఫోర్త్ కేఎం, ఓకే, ఫిఫ్త్ కేఎం. ఓకే, సో ఫస్ట్ కేఎం, సెకండ్ కేఎం, థర్డ్ కేఎం, ఫోర్త్ కేఎం, ఫిఫ్త్ కేఎం. నువ్వు వీడియోలో చాలా సింపుల్గా చెప్తున్నావు కానీ చేసేటోళ్ళు మాకు తెలుసు అనుకుంటారు. అరే నేను మస్తు చేసిన, ఇవన్నీ మస్తు మెడల్స్ కొట్టినా.
సో నాది 15:40 నా బెస్ట్ టైమింగ్. 5 కిలోమీటర్స్ గురించి నేను పెద్ద చెప్పాల్సిన అవసరం లేదు. ఇది నా బెస్ట్ ఈవెంట్ కాబట్టి సింపుల్గా చెప్పేస్తాను నేను. సో ఏంటంటే ఇక్కడ చూడండి, మీకు సింపుల్గా లాజిక్ చెప్తున్నా. ఫస్ట్ కేఎం మీరు 4:30, సెకండ్ కేఎం మీరు 4:30, ఫోర్త్ కేఎం మీరు 4:30, ఫోర్త్ కేఎం మీరు 4:30, ఫిఫ్త్ కేఎం మీరు 4:30. ఓకే. సో 4, 4, 8, 8, 4, 12, 12, 4 ఒక 16, 4 వచ్చేసి 20 నిమిషాలు. ఈ 4 నిమిషాలు 20 నిమిషాలు. ఈ 20 మళ్ళీ తర్వాత ఈ 5 × 30 వచ్చేసి ఎంత అవుతుంది? 2 నిమిషాల 30 సెకండ్లు. అంటే దాదాపుగా 22 నిమిషాల 30 సెకండ్లు సింపుల్ మీ టార్గెట్. ఇప్పుడు మన టార్గెట్ ఎంత? 22 నిమిషాల 30 సెకండ్లు. ఫస్ట్ కిలోమీటర్ మెజర్ చూసుకోవాలి. 4 నిమిషాల 30 సెకండ్లు, సెకండ్ కిలోమీటర్ 4 నిమిషాల 30 సెకండ్లు, థర్డ్ కిలోమీటర్ 4 నిమిషాల 30 సెకండ్లు, ఫోర్త్ కిలోమీటర్ 4 నిమిషాల 30, ఫిఫ్త్ 4:30. ఇట్లా చేస్తే 22 నిమిషాల 30 సెకండ్లు మీరు చాలా సింపుల్ చేయొచ్చు. ఒకవేళ మేము ఇంకొక 10 సెకండ్స్ కలుపుకుంటామంటే కూడా సింపుల్గా కలుపుకోవచ్చు. ఓకే, 10 సెకండ్స్ కలుపుకుంటే కూడా మీరు 23 నిమిషాల 20 సెకండ్లలో మీరు చాలా సింపుల్గా చేయొచ్చు. అట్లా కూడా ఇబ్బంది లేకుండా. కానీ ఈ టైమింగ్ చేయడం వల్ల బాగా గుర్తుపెట్టుకోండి మిత్రులారా, మీరు 22 నిమిషాల 30 సెకండ్లు చేయడం వల్ల మీకు చాలా ప్లస్ అవుతుంది. ఎందుకంటే ఒకవేళ అటు ఇటు ఏమైనా ఇబ్బందులు అయినా కానీ ఏమైనా కానీ ఆడ ట్రాక్లో మీకు చాలా సింపుల్గా వేసుకోవచ్చు అన్నట్టు. సో నేను చెప్పినట్లు చేసుకున్నట్లయితే 5 కిలోమీటర్స్ కనుక డైలీ మీరు 3 కిలోమీటర్ రన్నింగ్, తర్వాత 8 స్టైలింగ్స్ వేసుకొని బాడీ ఫిట్నెస్, తర్వాత లెగ్స్ వర్కౌట్, నేను చెప్పిన లెగ్స్ వర్కౌట్లు మీకు చెప్పిన కదా, ఆ లెగ్స్ వర్కౌట్లు, ఆ తర్వాత కోర్ ఫిట్నెస్ మీరు మెయింటైన్ చేసినట్లయితే ఖచ్చితంగా మీరు ఎంత ఘోరం 30 నిమిషాలు, 35 నిమిషాలు, 40 నిమిషాలు చేసిన వాళ్ళు కూడా 1 మంత్లోనే క్వాలిఫై కావచ్చు. నేను ఇది ఛాలెంజ్ చేసి పెట్టిస్తాను. 100 కేజీలు బరువున్న నెల లోపల ఖచ్చితంగా చేయొచ్చు. ఒకడు వస్తాడు 3 నెలల నుంచి ఇది చేయాలి, అది చేయాలి, ఇట్లా చేయాలంటే అవసరం లేదు. మీ అందరినీ నేను ఇప్పుడు మోటివేషన్ చేస్తున్నాను. మీ అందరికీ అది తెలియట్లేదు. నేను ఏంటంటే ముందు నుంచి ప్రాక్టీస్ చేయాలి. కానీ చేయలేని ఎడల ఒక నెలలో కూడా మీరు ప్రాక్టీస్ చేస్తే, ఇప్పుడు కూడా ప్రాక్టీస్ చేస్తే 100కి 200% ఈ 5 కిలోమీటర్స్ రన్నింగ్ని ఈజీగా 22 నిమిషాల 30 సెకండ్లు చాలా సింపుల్గా చేయొచ్చు. అలా ఒక వీడియో కూడా చేసి అది చేయొచ్చు అని చెప్పారు. వాస్తవానికి ఏంటంటే నేను మొన్న 1000 సిటప్స్ చేయడం వల్ల నా మజిల్స్ అన్ని టైర్డ్ అయినాయి, ఇంకా లేట్ అయ్యేటట్టు ఉంది. సో అందుకోసమే నేను ఏమనుకుంటున్నా అంటే, సో ఫస్ట్ అయితే ఒక వీడియో పడేద్దాం. తర్వాత నెక్స్ట్ నేను ఏమనుకుంటున్నా, కొద్దిగా 2-3 రోజులు ఫ్రీ అయిన తర్వాత ఒక వీడియో ఆల్మోస్ట్ కవర్ చేద్దాం. మీ స్టైల్లోనే కవర్ చేద్దాం. నేను కూడా ఒక 20-22 నిమిషాల్లో నేను రన్నింగ్ చేసుకుంటా, ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటా, హెడ్ ఎట్లా పెట్టాలి, హ్యాండ్స్ ఎట్లా పెట్టాలి, బ్రీతింగ్ ఎట్లా. రన్నింగ్ చేసినప్పుడు చాలామంది ఏమనుకుంటారు అంటే నోస్తోనే తీయాలి. 4.5 సంవత్సరాల కింద నేను బ్రీతింగ్ వీడియో తీసిన, మీరు బాగా అబ్జర్వ్ చేయండి. రన్నింగ్ చేసినప్పుడు సో చాలామంది ఓన్లీ ముక్కుతోనే తీయాలనుకుంటారు. ముక్కుతోని కాదు, నోరుతో తీయాలి. డిస్టెన్స్ పెరుగుతున్న కొద్దిగా మనకు బ్రీతింగ్ అనేది చాలా హెవీగా కావాలనుకున్నప్పుడు ఈ ముక్కు సరిపోదు మనకు. అర్థమైందా? ఈ ముక్కులో నుంచి వచ్చే మనకు బ్రీతింగ్ అనేది సరిపోదు. సో హెవీ క్వాంటిటీలో మనకు కావాలి కాబట్టి మనం నోరుతో కూడా తీసుకోవాల్సి వస్తుంది. నోరు, ముక్కు = సక్సెస్. ఇది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ సక్సెస్ మార్గాన్ని తెచ్చుకుంటే 100% 5 కిలోమీటర్స్ రన్నింగ్ ఈజీగా అచీవ్ కావచ్చు. 5 కిలోమీటర్స్ గురించి ఫస్ట్ చెప్తున్నా కదా, గ్రౌండ్ పోయినామంటే బాడీ ఫ్రీ చేసుకోవాలి, వార్మప్ చేసుకోవాలి, వర్కౌట్ చేసుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ 10-15 డేస్ తర్వాత మీరు ఈ 5 కిలోమీటర్స్ రన్నింగ్ చేయాలి. 3 కిలోమీటర్స్ ఖచ్చితంగా చేయాలి. 5 కిలోమీటర్స్ చేయలేని సిచ్యువేషన్లో ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసమే నేను ఈ వర్కౌట్ చేస్తున్నా. 200% 3 కిలోమీటర్స్ మెయింటైన్ చేయండి. కుదిరితే లాంగ్ డిస్టెన్స్ చేయడానికి ట్రై చేయండి, ఖచ్చితంగా అవుతుంది. నెక్స్ట్ వీడియోలో నేను డైరెక్ట్ షెడ్యూల్ ఎప్పుడెప్పుడు వర్కౌట్ చేసుకోవాలి ఏంటి అనేది చెప్తాను. నేను షెడ్యూల్ చెప్పినా మీరు ఫాలో కారు. సింపుల్ టెక్నికల్ లాజిక్గా 3 కిలోమీటర్ రన్నింగ్, స్టైలింగ్స్. రోజు ఈవినింగ్ టైం వచ్చేసి 15 నుంచి 20 నిమిషాలు రన్నింగ్ చేయాలి, కంటిన్యూస్ చేయాలి. ఆ తర్వాత ఒక 6 స్టైలింగ్స్ చేసుకుంటే ఆటోమేటిక్గా 5 కిలోమీటర్స్ ఖచ్చితంగా సక్సెస్ అవుతావు. సక్సెస్ కాకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో. ఓకే, సో ఇప్పుడైతే మనకైతే 5 కిలోమీటర్స్ అయితే ఇది SSC GD కానిస్టేబుల్ స్టూడెంట్స్కి మీకే చెప్తున్నా. 5 కిలోమీటర్స్ రన్నింగ్, 1 km 430, 2 km 430, 3 km 430, 4 km 430, 5 km 430. ఇదంతా మొత్తం కలిస్తే 430 పేస్ మీద మీరు చేస్తే 22 నిమిషాలు 30 సెకండ్లు ఈజీ చేయొచ్చు.
సో ఈ టైమింగ్ మీ మైండ్లో పెట్టుకోండి. సో ఈ పిచ్చి రాతలు మీకు అర్థం కాకపోవచ్చు, నా వాయిస్ రూపంలో మళ్ళీ 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 వీడియో చూడండి. మీరు వీడియో చూడండి, ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. గుర్తుపెట్టుకోండి.